అప్పులు కావడానికి ముందే దేవుడు డబ్బు విషయంలో నేను గద్దిస్తాడు. నీ జీవితంలోకి భయంకరమైన చెరలు, ఉరులు, ఉచ్చులు, సంఖ్యలు రావడానికి ముందే దేవుడు నీతో మాట్లాడతాడు. అక్రమ సంబంధాలు కలిగి ఉండొద్దు. నీ భర్త, భార్య తప్ప నీ జీవితంలో ఇంకొక పురుషుడు లేదా స్త్రీ ఉండకూడదు. ఉంటే దాని తర్వాత ఎటువంటి సంఖ్యలు వస్తాయో దేవునికి తెలుసు. నువ్వు ఎటువంటి వాటికి బానిసమైపోతావో దేవునికి తెలుసు. ఏమేం కోల్పోతావో దేవునికి తెలుసు. నీ బలము, నీ ఆయుష్కాలము, నీ సమయము, అవునా, నీ వయస్సు, నీ డబ్బు, నీ పరువు, నీ పరపతి ఎన్ని పోతాయో దేవునికి తెలుసు. అవన్నీ పోతే తన అపురూపమైన కుమారుడివి, తన అపురూపమైన కుమార్తెవు నువ్వు ఏమైపోతావో దేవునికి తెలుసు. ఆ క్షోభ ఆయనకు నీకు ఇద్దరికి వద్దనే దేవుడు నీతో ముందుగా మాట్లాడతాడు. చూడండి, అందుకే ఎప్పుడు కానీ దేవుడు నాకు నీకు అన్నట్టుగా పరపక్షపాతం కలిగిన వ్యక్తి కాదు. ఎన్నోసార్లు వాక్యం బోధిస్తుంటే ఇదే వాక్యం ద్వారా దేవుడు నాతోనే ముందుగా మాట్లాడతాడు, మీతో కాదు. నేను సరిదిద్దుకుంటాను. చూడండి ఆ మాట చూడండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం ఏమంటాడు ఇక్కడ చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నీకు నాకు ఏది ముఖ్యమో అది దేవునికి ముఖ్యం కాదు. ఎందుకనంటే మనము, నువ్వైనా నేనైనా మన అవసరాలను బట్టి ఆలోచిస్తాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఆయన ఓవరాల్ ప్లాన్ ఏవైతే ఉందో ఆ ప్లాన్ బేస్ చేసుకుని ఆ ప్లాన్ని మాత్రమే బ్లైండ్గా ఫాలో అవుతాడు దేవుడు. ఇంకేమంటాడు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టిన అంటాడు. ఇది ఒక్కటి చోటే కాదు, ఇంకా అనేక చోట్ల కూడా ఏముందంటే యెహోవా నరుల హృదయములను పరిశీలించువాడన్న మాట మీకు ఇదే బైబిల్లో చాలా చోట్ల కనిపిస్తుంది. అందుకే ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడినా, నువ్వే వాక్యం చదువుతున్నప్పుడు నీతో మాట్లాడినా, లేదా ఏదైనా నువ్వు టీవీలో ఏదైనా ఎపిసోడ్ వింటున్నప్పుడు ఆ ఎపిసోడ్ ద్వారా నీతో దేవుడు మాట్లాడినా, లేదా ముఖ్యంగా నీ భార్య ద్వారానో, నీ భర్త ద్వారానో, నీ పిల్లల ద్వారానో, నీ తల్లిదండ్రుల ద్వారానో దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు కోపం తెచ్చుకోవద్దు, నువ్వు అలకబూనొద్దు, నువ్వు అసహనానికి లోను కావద్దు. హల్లెలూయా. చెరువు మీద కొంగలిగితే ఎవరికి నష్టం? కొంగకే నష్టం. చెరువు దేవుని పోయింది, ఇంకో కొంగ వస్తుంది. దేవుని మీద, దేవుని మాటల మీద నువ్వు అలిగితే, నువ్వు కోపపడితే, నువ్వు కోపం తెచ్చుకుంటే ఖచ్చితంగా నష్టపోయే వ్యక్తివి నువ్వే. కనుక నువ్వేం చేయాలి? నీ లోపట నీకు కోపం రేపే మాట నీకు వినబడ్డప్పుడు, ఆ క్షణానికి అన్ని సందర్భాల్లో అణుచుకోవడం మన వల్ల కాకపోవచ్చు, ఆ క్షణానికి నువ్వు అసహనానికి లోనైనా ఆ తర్వాత ఒక పావు గంట, 20 నిమిషాలు లేదా ఒక గంట నువ్వు మళ్ళీ ఆలోచించడానికి కేటాయించి, అవును ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడంటే రేపటి రోజున నాకేదో కీడు నా కొరకు ఎదురు చూస్తోంది, దాన్ని తప్పించడానికే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. రేపేదో సంఖ్యలు నా గురించి ఎదురు చూస్తున్నాయి, వాటి చెరలో పడకుండా ఉండడానికే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు అనుకోవాలి. నీ క్షేమాన్ని, నీ మేలును, నీ అభివృద్ధిని, నీలో గొప్ప ఫలింపును వెతికే నీ దేవుని యొక్క ప్రేమను మర్చిపోవద్దు. మర్చిపోయి నువ్వు క్షణకాలికమైన కోపతాపాలలోనైపోయి నీ మీదకి నువ్వు లేనిపోని శ్రమలు తెచ్చుకోవద్దు.